బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లుగా చెప్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు ఈ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. మాజీ ఎమ్మెల్యే లింగయ్యను ప్రశ్నించిన తర్వాత ఆ 4 మాజీలను విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రేపు మాజీ ఎమ్మెల్యే చినమర్తి లింగయ్య విచారణకు హాజరు కానున్నట్టు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పలుమార్లు మాట్లాడినట్టు చెబుతున్నారు. త్వరలో మరికొంతమంది రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసు సమాచారం ఇంటర్పోల్ కు సైతం చేరవేసినట్లుగా తెలుస్తోంది. అలానే పాస్పోర్ట్ రద్దు విషయంలో కూడా విదేశాంగ శాఖకు వెల్లడించినట్టు స్పష్టమవుతోంది. ప్రభాకర్ రావును ఏ క్షణమైనా ఇండియాకు రప్పించే అవకాశం ఉందని, ఆయనను విచారిస్తే కేసులో కీలక పురోగతి ఉంటుందని వెల్లడించారు.